అబ్రాడ్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఏదో ఒక పాయింట్లో లోన్లీగా ఫీల్ అవుతారు, డిప్రెస్ అవుతారు. ఇది ఒక నార్మల్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు నార్మల్ అన్నా అంటే, ఇండియాలో పేరెంట్స్, ఫ్రెండ్స్, మనకి లోకల్ తెలిసిన వాళ్ళు వీళ్ళందరి మధ్యలో ఒక సేఫ్ జోన్లో ఉంటాం. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక కొత్త కంట్రీకి వచ్చేసి ఇక్కడ ఉండే కల్చర్ షాక్, కొత్త జనాలు, నెక్స్ట్ టైం అవుతుందో తెలియదు, చాలా అన్సర్టెనిటీ ఉంటుంది. అండ్ ఊపర్సే స్ట్రెస్ ఉంటుంది, అసైన్మెంట్లని, జాబ్లని. ఖచ్చితంగా అందుకే లోన్లీ ఫీల్ అవుతాం, హోమ్ సిక్ అవుతాం. కానీ అనుకున్నప్పుడల్లా ఇండియా పోయి రాలేం కదా, పక్కన లేదు కదా. సో ఫైట్ చేయాలి, దీని నుంచి బయటపడాలి. లోన్లీనెస్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. అప్పుడే ఇక్కడ మీరు సస్టైన్ అవ్వగలుగుతారు. నాకు వర్కౌట్ అయిన 3 థింగ్స్ చెప్తా సింపుల్గా. నెంబర్ 1, టర్న్ లోన్లీనెస్ ఇంటూ అలోన్నెస్. రెండింటికి చాలా తేడా ఉంది. అలోన్నెస్ అంటే నీకు నువ్వు చూస్ చేసుకున్నది, గొర్రెల మంద నుంచి ఐసోలేట్ అయ్యి నీ మీద నువ్వు ఫోకస్ చేసుకోవడానికి నువ్వు తీసుకున్న చాయిస్. నెంబర్ 2, బీ క్రియేటివ్. నీ రూమ్ని నువ్వు చక్క పెట్టుకునే దగ్గర నుంచి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మంచి వైబ్ ఇచ్చేంత వరకు నువ్వు క్రియేటివ్ ఉండాలనుకోవాలి. కానీ చాలా చేయొచ్చు, ఆర్ట్ చేయొచ్చు, జిమ్కి వెళ్ళొచ్చు, ఏదైనా స్కిల్ నేర్చుకోవచ్చు. నువ్వు క్రియేటివ్ ఉండడం మొదలు పెడితే లోన్లీగా ఫీల్ అవ్వవు. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, గెట్ బిజీ. కీప్ యువర్ సెల్ఫ్ బిజీ విత్ ద రైట్ థింగ్స్. నువ్వు ఎంత ఖాళీగా ఉంటే, డబ్బులు సంపాదించకుండా, పని చేయకుండా, నీకు నచ్చిన పని చేయకుండా, ఏం చేయకుండా ఎంత ఖాళీగా ఉంటే అంత లోన్లీ ఫీల్ అవుతావు. బయటికి రా, కొత్త వాళ్ళని కలువు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకో, కొత్త పని చేయి. బిజీగా ఉంటే లోన్లీగా ఫీల్ అవ్వవు. ఈ 3 థింగ్స్ ట్రై చేయండి. మీరు లోన్లీగా ఉండి డిప్రెస్ అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, మీకు హెల్ప్ అవుతుంది.